యా ఊరు నాయన మీది? తాత మరి తొండాపురం. బయట పక్క పని చేస్తున్నారు, కొంచెం జాగ్రత్త నాయన, చూసి నిదానంగా పని చేయండి. మాకు తెలుసులే అంకల్, మనం చేస్తామా? ఏంద్రా మాటలు, ఇంకా పని ఎవరుంటుంటే తొందర పని చేయండి. నా చేస్తున్నామన్నా. ఏ చరణ మారేసి ఏమైందిరా? దెబ్బలింది కాలుకి, ఇది ఏదోలింది. రే నిదానం చేసుకోండి రా, ఈ రోజు అయిపోతుంది పని. ఏమన్నా చేయండి అర్జెంట్ పెట్టినా రా పని నిదానం. కానీ ఈ రోజు అయిపోతే రేపు నిదానం చేసుకోండి. ఫస్ట్ గురు ఏం తీసుకుపోయి మన హాస్పిటల్ తీసుకురా, పని ఉంటే నన్ను పోయిరాపండి, హాస్పిటల్ రాపండి. ఏమైంది బాబు? డాక్టర్ ఏమన్నాడు? కాలికి చిన్న దెబ్బ తగిలింది అంకల్, ఇంజక్షన్ ఇచ్చి మందులు ఇచ్చారు. నేను అప్పుడే చెప్పాను కదా నాయన, బయట పక్క పని చేస్తున్నారు, కొంచెం జాగ్రత్త నాయన, చూసి నిదానంగా పని చేయండి. పని చేసేటప్పుడు మేస్త్రీలు వచ్చి తొందరగా చేయండి, పని కాలేదు ఇంకా ఏం మాట్లాడుతున్నారు అని చెప్తారు, అర్జెంట్ చేస్తారు. అదే మనం కింద పడి ఏదైనా జరిగితే 10 మంది ముందర వచ్చి నేనేమన్నా అర్జెంట్ చేసినానారా, నిదానం చేయండి పని పర్లేదని చెప్తే వీణాలే అర్జెంట్ చేయనీకి పోయి కింద పడినారు, కాళ్ళు ఎరగొట్టుకున్నారు అని చెప్తారు. ఇప్పుడు మేస్త్రి మీకు 500 ఇచ్చి తప్పించుకున్నాడు. ఒకవేళ కాలు ఇరిగింటే 20-30 వేలు కావాలా, వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఏదో ఒక 2,000-3,000 ఇస్తారు, మిగతాదంతా మీరే ఖర్చు పెట్టుకోవాలా. ఒకవేళ సచ్చింటే ఓనరు మీకు ఒక 50 లక్షలు కట్టాలా, 70 లక్షలు కట్టని డిమాండ్ చేస్తారు. వాళ్ళు ఏం కడతారు, కానీ మీ కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటారా? ఆ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? కొన్ని రోజుల్లో వృధా అయిపోతాయి. మీ ఇంట్లో వాళ్ళకి మీరు సచ్చిన తర్వాత వచ్చే డబ్బులు ముఖ్యం కాదు, మీరు ముఖ్యం. మీరు ఎప్పుడెప్పుడు పని ముగించుకొని ఇంటికి వస్తారా అని ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ఒకప్పుడు మేస్త్రినే. బిల్డింగ్ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు కింద ఉంటుంది పని, ప్లాస్టింగ్ లోన ఉంటుంది. లోన పని ఉన్నప్పుడు మీరు ఎంత స్పీడ్గానా చేయండి, రోజుకి 2 మేస్త్రులు వచ్చి ఒక సీలింగు 2 గోడలు దింపాలా. మీ మేస్త్రి అరిసిండి అనుకోండి, 4 గోడలు కూడా దింపండి, ఏం పర్లేదు. అంతేగాని బయట పక్క సార్వం మీద ఉన్నప్పుడు వాళ్ళు వదులుతుంటారు. మీరు చేసే పని మీరు నిదానం చేయాలి. వాళ్ళు అన్నారని మీరు తొందరగా చేసినారనుకో, ఏదో ఒకటి మనకే జరుగుద్ది. సచ్చిన తర్వాత ఎవ్వడు చూద్దు. ఇకనైనా జాగ్రత్తగా పని చేయండి. అంకుల్ అనుభవంతో చెప్పిండు అన్న, దయచేసి బయట సార పైన చేసే వాళ్ళని అర్జెంట్ పని చేయమని చెప్పకండి అన్న, ఆరాంగా చేయనివ్వండి, లేదంటే నాలాగా అవుతుంది.